అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బండారు విమలాదేవి గారు రచించిన అవసరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 6 గంటలకు అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ ధ్వనికి నిద్రలో తుల్లిపడి లేచిన వైదేహి ఒక్క పరుగుతో వెళ్లి తలుపు తెరిచింది. భర్త పక్కనే ఉన్న ఆమె తనకున్న వయసును కప్పిపుచ్చుకోవటానికి చేసుకున్న కృత్రిమమైన ఆవిడ అలంకరణ చూసిన వైదేహికి వెగటు కలిగించి కడుపులో తిప్పినట్లుగా అయింది. నిద్రలోంచి లేచొచ్చిన తన అవతారం ఎలా ఉందో అన్న ఊహ రాగానే గబగబా అద్దం ముందుకెళ్లి చీర సరిచేసుకుని తలను సర్దుకుంటూ వేలాపాలాలేని తన నిద్ర మీద తనకే చిరాకు కలిగింది. అయిష్టంగా వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చుంది వైదేహి. అప్పటికే భర్త ఆమె ఇంగ్లీష్లో ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు. కొంత అర్థమయ్యి కొంత దాకా అద్వైత స్థితిలో ఉంది వైదేహి. ఆమెను రీనాగా పరిచయం చేశాడు భర్త. అంతకు మించి ఏమీ చెప్పలేదు. మా ఇద్దరికి కాఫీ తీసుకురా. భర్త చెప్పిన వెంటనే లేచింది. తనకక్కడ కూర్చోక ఇబ్బందిగానే ఉంది. బహుశా భర్తకు కూడా తను అక్కడ ఉండటం ఇష్టం లేదని గమనించిన వైదేహి ఆలస్యం చేయకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. సాధ్యమైనంత తొందరగా కాఫీ కలిపింది. నాకు ఆమె పేరెందుకు, ఆమె ఎవరో తెలియాలి కాని. ఇది వైదేహి మనసులో మదన. కాఫీ చాలా బాగుందని మెచ్చుకుంది రీనా. మర్యాదకు థ్యాంక్స్ చెప్పింది వైదేహి. ఇద్దరూ కాఫీ తాగిన వెంటనే బజార్కు వెళ్తామని లేచారు. వెళ్తూ వెనక్కొచ్చిన మహిదర్, రీనా కూడా రాత్రికి ఇక్కడికే భోజనానికి వస్తుంది, వంట చెయ్యి చెప్పాడు భార్యకు. అసలు రీనా ఎవరు అని మనసు రోత పెడుతుంటే ఆ బాధలోనే వంట పూర్తి చేసింది వైదేహి. వాళ్ళిద్దరూ బజార్ నుంచి రాగానే ముగ్గురు కలిసే భోజనం ముగించారు. ఇంతలో కుంభవృష్టిగా వర్షం మొదలైంది. రీనా, ఇప్పుడు వెళ్ళటం కష్టం. ఇంకొక బెడ్రూమ్ ఉంది, అందులో పడుకో. వెళ్లవద్దని బలవంతం చేశాడు మహిదర్. వద్దంటూనే రాత్రి ఉండటానికి మెత్తపడింది రీనా. కొంతసేపటికి వర్షం తగ్గినా వెళ్లే ఆలోచన లేని రీనా నిశ్చింతగా పరాయి ఇంట్లో ఉన్నానన్న సంగతే మర్చిపోయి అవతల బెడ్రూంలో పడుకుంది. ఈ రాత్రి ఆమె ఎవరో తెలుసుకోవాలి. ఆమె ముందు ఈమె ఎవరిని అడగటం సంస్కారం అనిపించుకోదు. అడగకపోతే భర్త చెప్పేటట్లు లేడు. తనే నిలదీసి అడిగి తెలుసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన వైదేహి బెడ్రూమ్ తలుపు వేసి పడుకుంటూ, ఈ రీనా ఎవరు, మీకెలా పరిచయం అయింది, ఎక్కడి నుంచి వచ్చింది? వైదేహి అడిగిన ఆ 3 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. మహిదర్ చెప్పాలంటే చాలా వివరించాలి. ఆమె ఇక్కడుంటే నీకేం నష్టం? చాలా మామూలుగా అడిగాడు. ఆమె మన ఇంట్లో ఉంటుందా? ఆశ్చర్యం, అసహ్యం, బాధ నిండిన స్వరంతో అడిగింది భర్తను. కొన్ని రోజులు మాత్రమే చెప్పాడు. సరే, అలానే ఉండనివ్వండి. కాని ఆమె ఎవరో కొంచెమైనా తెలియాలిగా నాకు. తెలుసుకోవాలన్న పట్టుదల బాగా పెరిగిపోతున్నది వైదేహిలో. నాకు డిగ్రీలో క్లాస్మేట్. పెళ్లి చేసుకుని భర్తతో గొడవలు వచ్చి విడాకులిచ్చింది. ఒక బాబున్నాడు, వాడిని హాస్టల్లో ఉంచి చదివిస్తుంది. మా పక్క బిల్డింగ్లో ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చింది. 2 నెలల బట్టి హోటల్లోనే ఉంటుంది. ఇల్లు దొరకగానే మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. చాలా ఈ వివరాలు నీకు? గబగబా చెప్పి విసుగ్గా అడిగాడు. ఇక నుంచి మీ దగ్గర ఏమీ తెలుసుకుందామని ప్రయత్నించను. ఒళ్లంతా కారం పూసుకున్నట్లుగా మండిపోతుంటే ఉక్రోషంగా చెప్పింది జవాబు వైదేహి. ఇద్దరూ కాసేపు చిటపటలాడి 2 మంచాలకు చెరొక వైపు జరిగి పడుకున్నారు. తెల్లవారి మామూలుగా తన టైం ప్రకారం 6 గంటలకు లేచింది వైదేహి. పక్క మంచం మీద భర్త లేకపోతే బాత్రూంకి వెళ్లాడు అనుకుంది. దగ్గర వేసున్న బెడ్రూమ్ తలుపు తెరుచుకుని బయటకొచ్చింది. పక్క బెడ్రూమ్ తలుపు తెరిచే ఉండడాన యథాలాపంగా మంచాల వంక చూసింది. వైదేహికి షాక్ కొట్టినట్టుగా అయి ఒళ్లంతా ముద్దుబారిపోయింది. తను చూస్తున్న దృశ్యం ఏమిటి? నిద్రమత్తులో తనది దృష్టిదోషం కాదు కదా? మళ్లీ కళ్ళు తుడుచుకుని పరిశీలనగా చూసింది. కనపడేది పచ్చి నిజమైతే చూపులో తేడా ఎక్కడుంటుంది? భర్త ఏకపత్నీవ్రత శ్రీరామచంద్రుడు కాడని తెలిసినా ఇంట్లో ఇలా తన భర్త పరాయి ఆడదాని పక్కలో ఈ అనుభవం ఎదురు కావడం ఇదే మొదటిసారి కాబట్టి అంత తొందరగా తను జీర్ణించుకోలేకపోతున్నది. 10 ఏళ్లు కాపురం చేసిన ఏ భార్య భర్త దగ్గర కూడా ఇంత లజ్జారహితంగా ప్రవర్తించదు. ఒంటి మీద నూలుపోగు లేకుండా వాళ్ళిద్దరూ గాఢ నిద్రలో పడుకున్న తీరు చూస్తే వాళ్ళ అటాచ్మెంట్ ఇప్పటిది కాదు అనిపిస్తుంది. అలా చూస్తున్న కొద్దీ వైదేహిలో వాళ్ళ మీద ద్వేషం, అసహ్యం నిండిపోతున్నది. ఇక నుంచి నా జీవిత విధానం
పెనంలోంచి పొయ్యిలోకి వచ్చి పడ్డ చందాన కాకుండా చూసుకోవాలి. కాలింగ్ బెల్ మోగటంతో గబుక్కున బెడ్రూమ్ తలుపు మూసి బయట తలుపు తెరిచింది వైదేహి. పనమ్మాయి వచ్చి కాసేపట్లో గిన్నెల తోవటం పూర్తి చేసింది. ఇంతలో మహిదర్, రీనా బెడ్రూంలోంచి ఒకరి వెంట ఒకరు బయటకొచ్చారు. వాళ్లు మటుకు ఏమీ జరగనట్లు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. చూసిన నేరానికి వైదేహి తప్పు చేసినట్లు తప్పుకు తిరుగుతున్నది. ఏం మనుషులు, సిగ్గు లేకపోతే సరి. కసిగా మూలిగింది వైదేహి మనసు. వైదేహి, కాఫీ ఇస్తావా? రీనా హోటల్కి వెళ్ళిపోతుందంట. కేక పెట్టాడు మహిదర్. వచ్చిన పనైందిగా అనుకుంటూ కక్షతో వేడి కాఫీ నెత్తిన గుమ్మరించాలి అనిపించిన వైదేహి తనను తాను కంట్రోల్ చేసుకుని మాట్లాడకుండా 2 కప్పుల కాఫీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. కాఫీ తాగి బయట నుంచే వైదేహికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రీనా. మౌనంగా భోజనం ముగించి ఆఫీస్కు బయలుదేరాడు మహిదర్. ఇంట్లో ఒంటరిగా ఉన్న వైదేహి మనసు ఆలోచనల తాకిడి ఎక్కువైంది. రీనా రాకతో మైలపడ్డ ఆ ఇంటిని గంగ చెల్లైనా శుద్ధి చేయాలనిపిస్తున్నది ఆమెకు. వృద్ధుట చూసిన ఆ దృశ్యం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మరి పిచ్చెక్కిస్తుంది. ఆమె స్థానంలో మరే ఆడది ఉన్నా ఈ పాటికి ఇల్లు కురుక్షేత్రంగా మారేది. గొడవలు, పోట్లాటులు ఆమె మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. వాటి వల్ల ఫలితం శూన్యమని ఆమె నమ్మకం. ఎంత దుఃఖాన్నైనా మనసులోనే నింపుకొని దాని తాలూకు తడి కళ్లలో ఏమాత్రం ఇతరులకు కనపడకుండా గంభీరతను ఆమె సంతరించుకుంది. అయినప్పటికీ ఉదయం చూసిన ఆ సన్నివేశం ఆమె నవనాడులు కృంగదీసింది. రీనా సాయంత్రానికల్లా హోటల్ ఖాళీ చేసి పెట్టబేడతో వచ్చి తీరుతుంది. ఇక ప్రతిరోజు వీళ్ల భాగోతం చూస్తూ భరించే శక్తి తనకు లేదు అనుకుంది. పరిష్కారం దొరకని వేదనతో తలపోటు వచ్చి అన్నం తినాలన్న ధ్యాస కూడా లేకుండా ఉపోషం ఉంది. నీరసంతో ముందు గదిలోకి వచ్చిన వైదేహికి పిల్లల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తలుపు సందులో కనపడ్డది. ఆతృతతో ఉత్తరం చదువుతోంది. అందులో వార్త మనసుని మరీ కలిచివేసింది. భగవంతుడు బహుశా ఈ రూపేనా నాకు మార్గం చూపాడు అనుకుంది. వెంటనే వెళ్లి సూట్ కేసు తీసి బీర్వాలో తన చీరలన్నీ అందులో సర్దేసింది. చివరిసారిగా గబగబా వంట చేసి టేబుల్ మీద పడేసింది. బాధతో నిండిపోయిన కడుపు అన్నం పెట్టే వెలితి లేదు. పక్కింటి వాళ్ళ అబ్బాయితో బస్టాండ్కు ముందుగా వెళ్లి టికెట్ తీసి ఉంచమంది. ఆఫీస్ నుంచి వచ్చిన మహిదర్ భార్య ప్రయాణ సన్నాహం చూసి విస్తుపోయాడు. అర్ధాంతరంగా ఎక్కడికెళ్తున్నావు? రీనా మన ఇంట్లో ఉండటం నీకు నచ్చకపోతే ఆమె అక్కడే ఉంటుంది అన్నాడు తప్పు తెలుసుకున్నవాడిలా. ఆమె ఎక్కడ ఉన్నా మీ కార్యకలాపాలకు అడ్డం ఏముంటుంది? మనసులోనే అనుకొని, నేను ఎవరి గురించి వెళ్ళటం లేదు. నా అవసరం ప్రస్తుతం మీకంటే పిల్లలకి ఎక్కువ ఉందనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఉత్తరం చూడండి. పెద్దవాడికి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయట. రెండోవాడికి వారం రోజులు బట్టి జ్వరం తగ్గటం లేదంట. మూడోవాడు కాలేజ్ మానేసి ఇంట్లో ఉంటున్నట్ట. ఏం వండుకుంటున్నారో, ఎలా తింటున్నారో, అసలు ఆ జ్వరం ఏమిటో. ఆ ఉత్తరం చూసినప్పటి నుంచి నా మనసంతా పిల్లల దగ్గరే ఉంది. బస్సు టైం అవుతున్నట్లుంది. వైదేహి మాటలు కీలరిగి వాత పెట్టినట్లున్నాయి మహిదర్కు. సూట్ కేసు బయటకొచ్చి అక్కడే ఉన్న ఆటో ఎక్కి పోనివ్వమంది బస్టాండ్కి. అయోమయంలో ఉన్న మహిదర్ జేబులో చెయ్యపెట్టి ఎత్తుకొచ్చిన నోట్లు ఆటోలో భార్య ఒళ్ళో పెట్టాడు. ఎంతని చూడకుండా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. వైదేహి కొంచెం దూరం వెళ్లగానే ఎదురుపడ్డ ఆటోలో మసక వెలుతుర్లో అందులో ఉండే రీనాగా గుర్తించింది. సూట్ కేసులతో ఏకంగా టెస్ట్ వేయటానికి వెళ్తుందనుకుంది. ఆమె మళ్లీ ఇంట్లో అడుగు పెట్టకముందే తను బయటపడ్డందుకు రిలీఫ్గా ఫీల్ అయింది. పక్క వాళ్ళ అబ్బాయి ఇచ్చిన టికెట్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి కదలబోతున్న బస్సుకి కూర్చుంది వైదేహి. తెల్లవారుజామున పిల్లల దగ్గరికి చేరుకుంది. తల్లిని చూడగానే వాళ్ళ మొహాలు సంతోషంతో నిండిపోయాయి. అంతకుముందు వైదేహి మనసు పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిత్రవద అనుభవిస్తున్నది. ఇప్పుడు వాటి ఛాయలు పూర్తిగా తుడిచేసి మనసును డైవర్ట్ చేసి పిల్లల పనుల్లో నిమగ్నమైపోయింది. చిన్నవాడికి డాక్టర్ చెప్పినట్లు మందులు, ఆహారం శ్రద్ధగా వాడబట్టి పూర్తిగా కోలుకొని మళ్లీ చదువు సాగిస్తున్నాడు. పెద్దవాడు ఫైనల్ ఇయర్ మంచి మార్కుల కోసం పట్టుదలగా ఏకాగ్రతతో చదువుతున్నాడు. మూడోవాడు కాలేజ్ ఫస్ట్ రావాలని అహర్నిశలు కృషి చేస్తున్నాడు. తన బాధను బయట పెట్టుకోకుండా ముగ్గురిని చూసి ముచ్చట పడిపోతుంది వైదేహి. ఇప్పుడు ఆ ఇల్లు పవిత్ర దేవాలయంలో కనబడుతుంది ఆమె కళ్లకు. తను పడ్డ మనోవేదనను ఒక్కసారి కాగితం మీద పరిచి భర్తకు పంపించాలి అనిపించింది. వెంటనే ఆచరణలో పెట్టింది వైదేహి. ప్రియమైన శ్రీవారికి నమస్సులు. నేను క్షేమంగా పిల్లల దగ్గరికి వచ్చాను. వాళ్ళు శ్రద్ధగానే చదువుతున్నారు.
నేను వాళ్ళ దగ్గరుంటే మీకు భోజనం ఇబ్బందని బాధపడుతున్నారు. మీ నాన్నగారికి దేనికి ఇబ్బంది లేదని, నేను దూరంగా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సంతోషమని వాళ్ళకి ఎలా చెప్పను? ఏ మనిషైనా తన అవసరం లేని చోట ఉండటం జీవితాన్ని నరకప్రాయం చేసుకోవటమే అవుతుంది. ఆ నరకం అనుభవించటం నాకిష్టం లేదు. అవసరాల్ని గమనించి మసులుకుంటే ఆ మనిషి విలువ రెట్టింపు అవుతుంది. నేను మొదటి నుంచి మీకు అవసరానికి వాడుకోబడ్డ మనిషిని. నా చిన్న వయసులో మీ నాన్నగారు అమ్మగారు పెద్దవాళ్ళైనారని, వాళ్లకు ఒకరి సహాయం ఉండాలని వాళ్ళు కడతేరేదాకా నన్ను అక్కడ ఉంచారు. చిన్న వయసులో భర్తకు దూరంగా ఉండి అత్తమామలకి సేవ చేసినందుకు జనమంతా మెచ్చుకుంటూ నన్ను బ్రహ్మరథం పట్టారు. దానికి నేనేమీ పొంగిపోలేదు. ఎందుకంటే మీరు మీ సరదాలు బయట తీర్చుకుంటుంటే నేను మాత్రం కోరికల కోరల్లో చిక్కుకొని నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరితో చెప్పుకోలేని అనూహ్యమైన బాధను అనుభవించాను. ఇక మధ్యకాలంలో ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే గడిపాము. దాని ఫలితం ఈ 3 పిల్లలు. వాళ్ల బాగోగులు చూడాల్సిన బాధ్యత మనిద్దరిది అయినప్పటికీ తల్లిగా ఒక పాలు నాకే ఎక్కువ ఉందేమో అనిపిస్తున్నది. అందుకే వాళ్ళ చదువులు అయ్యేదాకా ఇక్కడే ఉందామన్న నిశ్చయానికి వచ్చాను. నా అవసరం మీకు ఇప్పుడు అప్పుడే ఉండదనుకుంటాను. నేను మళ్లీ వెళ్ళిపోతాననే బెంగ పిల్లల మొహంలో స్పష్టంగా కనబడుతుంది. నా అవసరం లేని చోట ఉండి నన్ను కోరుకునే వాళ్లను నిర్లక్ష్యం చేయటం ఎందుకని తీసుకున్న నిర్ణయం ఇది. బహుశా నా నిర్ణయం మీకు కూడా చాలా సంతోషంగానే ఉండి ఉంటుంది. నేనున్నది పిల్లల దగ్గరే కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా బయట వాళ్లకు ఏ అనుమానం రాదు. మీకు నాకు మనశ్శాంతి కూడా. ఇట్లు వైదేహి. ఉత్తరం చదువుకున్న మహిదర్ భార్య పెద్ద ప్లాన్ తోటే వెళ్ళినట్లు తెలుసుకొని కంగు తిన్నాడు. కన్న పిల్లల దగ్గర ఉంటానన్న ఆమెను అతను మాత్రం ఏమనగలడు? భార్య ఇంట్లో లేకుండా రీనాతో ఉండటం చుట్టుపక్కల జనానికి అనుమానం వచ్చేటట్లుందని భయపడుతున్నాడు మహిదర్. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు అన్నట్లు వంటరాని రీనాతో తంటాలు పడుతూ అన్ని పనులు తనే చేస్తూ ఈ పాటికి ఆమె మీద మోజు చాలా వరకు తీరిందనే చెప్పాలి అతనికి. చేతులారా చేసుకున్న వాటి నుంచి విముక్తి లభించటం కష్టం. వైదేహి తీసుకున్న నిర్ణయంలో ఏళ్లు గడిచిపోతున్నాయి. మనసు నిర్మలం చేసుకుని హాయిగా జీవితం గడపాలన్న నిశ్చయంతో ఆ వీధి చివర ఉన్న గుళ్ళోకి ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా వెళ్లి అక్కడ చెప్పే పురాణం వింటూ తన చూపుల్లో భగవంతుడి రూపమే నిలుపుకొని ఎంతో ప్రశాంతత చేకూర్చుకుంది. దగ్గర బంధువులు మధ్య మధ్య గుచ్చుగుచ్చు అడిగేవారు, ఇన్ని రోజులు మీ ఆయన దగ్గరికి వెళ్లకుండా పిల్లల దగ్గరే ఉన్న కారణం ఏమిటి అని. ఎంతో సహజంగా నవ్వుతూ, అటు ఇటు కాని వయసులో పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే ఏ ప్రలోభాల్లో చిక్కుకుంటారోనని వారి భయం. అందుకే తను కష్టపడుతూ నన్ను ఉంచారు. నిజానికి ఈ భయం ఏమిదే, కాని భర్తను సమర్థిస్తూ వారు మధ్య మధ్య వచ్చిపోతున్నారుగా, వారొస్తేనేమి నేను వెళ్తేనేమి అంటూ తన సంసార విషయాలు బయట పెట్టకుండా డిగ్నిఫైడ్గా జవాబు చెప్పి వాళ్ల నోళ్లు మూయించేది. మధ్య మధ్య డబ్బు కోసం తండ్రి దగ్గరికి వెళ్లే పిల్లలకి తండ్రి నడవడి తల్లి చెప్పకుండానే అర్థమైంది. దానితో తల్లి మీద గౌరవం, ప్రేమ ఇంకా పెరిగిపోయాయి. రీనా వెళ్ళిపోయిన తర్వాత 2-3 సార్లు మహిదర్ భార్య దగ్గరికొచ్చి తన తప్పులు ఒప్పుకున్నాడు. కాని వైదేహి మటుకు పట్టు సడల్లేదు. గతించిన గతంలో మీ తప్పులు మీరు ఒప్పుకున్నా నేను నష్టపోయిందాన్ని ఇప్పుడు తిరిగి పొందలేను. అందుకని పిల్లల ముందు అనవసరమైన వాదోపవాదాలు వద్దు. మళ్లీ భర్త దగ్గరకు వెళ్లటం మనస్కరించక సౌమ్యంగానే చెప్పి పంపేది. మహిదర్ తన చేసిన పొరపాట్లను నెమరు వేసుకుంటూ చింతించటం తప్ప ఏమీ చేయలేకపోయాడు. పిల్లలు పెద్దవాళ్లైనారు, చదువులు పూర్తయి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. వైదేహి తను ఊహించిన విధంగా ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్దవాడు ప్రవీణ్ తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్న కీర్తి అనే అమ్మాయితో ప్రేమాయణం సాగించి పెళ్లిదాకా తెచ్చి తల్లి అనుమతి కోరాడు. ఇంత దాకా వచ్చిన దాన్ని తను కాదంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందోనన్న భయంతో ఆ అమ్మాయి వివరాలన్నీ కొడుకు ద్వారా అడిగి తెలుసుకున్న వైదేహి ముందుగా కీర్తిని ఒకసారి తనకు చూపించి, ఆ అమ్మాయికి తండ్రి ఎలాగూ లేడు కనుక మీరిద్దరూ గుళ్ళో దండలు మార్చుకుని పెళ్లి సింపుల్గా అయిందనిపించండని సలహా చెప్పింది. అలాగే చేసి కీర్తిని వెంట పెట్టుకుని వచ్చాడు ప్రవీణ్. మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ కలకాలం నిలవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమలో సూదిమన మోపినంత కూడా ఎప్పుడూ ఎవరికి చోటివ్వకండి, శాసిస్తున్నట్లుగా అంది కొడుకుతో. తల్లి ఆవేదన అర్థమైంది ప్రవీణ్కి. అత్తగారిలో దేవతామూర్తి కనబడ్డది కీర్తికి. తన తప్పు లేకుండా భర్త దగ్గరికి పంపింది వెంటనే కొడుకు కోడల్ని. ముక్కుబడిగా వెళ్ళొచ్చారు ఇద్దరు.
కొద్ది నెలలు కలిసున్నారు. ఇంతలో ప్రవీణ్కు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. తల్లిని కూడా తమతో తీసుకెళ్లాలి అనుకున్నాడు ప్రవీణ్. ఒకనాటి మధ్యాహ్నం ఉరుమిలేని పిడుగులా వచ్చింది ఒక వార్త. మహిదర్కు సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడని తెలియజేశారు ఆఫీస్ వాళ్ళు. తెలియగానే ముగ్గురు కొడుకులు వెళ్లి అక్కడ వైద్య సౌకర్యం సరిగా లేదని ఈ ఊరు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మహిదర్ జబ్బేమిటో అంతుపట్టక ఎన్నెన్నో పరీక్షలు చేశారు. మనిషి బాగా క్షీణించిపోయాడు. డాక్టర్స్ ఏవేవో ఆపరేషన్స్ చేయాలి అంటున్నారు. కొడుకులు ఎంత డబ్బైనా పెట్టి తండ్రి దగ్గర మనిషిని పెడతామని తల్లిని వెళ్లవద్దు అంటున్నారు. అక్కడికి బావుండదని 2 సార్లు వెళ్లి భర్తను చూసొచ్చింది వైదేహి. భగవంతుడే పరీక్ష సమయం కల్పించాడేమో అని ఆమెకు అనిపిస్తున్నది. ఇప్పుడు మహిదర్కు భార్య తన దగ్గర ఉండాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ అది జరగని పని అనుకొని నిరాశ చెందాడు. మనసు బాగుండని వైదేహి గుడికి వెళ్లి అక్కడ ఉండలేక ఇంటికొచ్చి వరండా మెట్లెక్కుతూ కొడుకు కోడలు తనను గురించి మాట్లాడుకున్న మాటలు విన్నది. కోడలు, మామగారికి అలా ఉంటే అత్తగారిని ఎలా తీసుకెళ్దాం, మనమే వెళ్దాం అంటున్నది. అది ఇష్టం లేని ప్రవీణ్ భార్యం తిడుతున్నాడు. ఆ మాటలు విన్న వైదేహి బలమైన దెబ్బ తల మీద పడ్డట్టు కాసేపు దిమ్మరిపోయి ఆ తర్వాత గబగబా ఇంట్లోకి వెళ్లి పక్కబట్టల సంచిలో పెట్టుకుని, కొడుకుతో, మీ నాన్నగారి దగ్గర ఉండే మనిషిని ఈ రోజు నుంచి రావద్దని చెప్పండి. నేనిక్కడికంటే అక్కడ ఉండటమే అవసరం. మీరేమీ ఎదురు చెప్పొద్దు అంది. కొడుకు చెప్పింది విని తల్లిని తండ్రి దగ్గరకు సాగనంపాడు. వైదేహిని గుమ్మంలో చూసిన మహిదర్ కళ్లల్లో 1000 బల్బుల వెలుగును నింపుకున్న అతనికి భార్య కొత్త పెళ్లి కూతురులా కనబడ్డది. కొడుకు దగ్గర తన అవసరం తీరిపోయింది. తన అవసరం లేకున్నా వారి దగ్గరే ఉండి కొడుకు కోడల విషయంలో మనస్పర్ధలు కలిగించడం ఇష్టం లేక వారు సుఖంగా నిండు నూరేళ్లు కాపురం చేసుకుంటే చాలన్న ఆశతో తనకు ఇష్టం లేకున్నా భర్త దగ్గరకు రాక తప్పలేదు వైదేహికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.